బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక జీవిత అనుభవాలు, పత్రిజీతో కలిసిన ఆయన ఒక అనుభవాల గురించి తెలుసుకుంటాం. మరి ఇవాళ ఎపిసోడ్లో మన స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారిది పత్రిజీతో నా ప్రయాణం ఒక అంశం తెలుసుకుందాం. మరి ఆయన పత్రిజీని ఎప్పుడు కలిశారు, పిఎస్ఎస్ఎం మూమెంట్లో వచ్చిన తర్వాత ఆయన ఏమేమి విషయాలు నేర్చుకున్నారు, ఇవన్నీ ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి మీరు ఎన్నో పేరు ప్రఖ్యాతులు కాంచారు, అలాగే మీరు ఎంతో జ్ఞానాన్ని మీరు పొందడం జరిగింది. అసలు ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఫస్ట్ మీరు ఎప్పుడు వచ్చారు? 1999. ఓకే. 1999 సంవత్సరంలో ఫస్ట్ టైం, అంటే నేను 8th క్లాస్ చదువుతాను. పత్రి సార్ మా స్కూల్కి వచ్చారు. స్కూల్ పేరు విద్యార్థి విద్యాలయం. ఓకే. అనంతపురం జిల్లా తాడిపత్రిలో. సో సార్ వచ్చి ధ్యానం గురించి ఫస్ట్ తెలియజేశారు, ఎలా చేయాలి, ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నీ చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయించారు. ఓకే. దట్ ఈస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పత్రి సార్తో. ఓకే. ఆయన్ని చూడడం, ఆయన సమక్షంలో ధ్యానం చేయడం, ఆయనతో ఒక తెలియని ఇంటరాక్షన్, ఎన్నో రకాల అనుభవాలు, అనుభూతులు. ఫస్ట్ కలయిక అది. అండ్ మన తాడిపత్రి పిరమిడ్ మాస్టర్స్ని చూడడం. ఓకే. వాళ్ళందరూ వచ్చి చక్కగా ధ్యానం నేర్పించి వెళ్ళిపోయారు వాళ్ళు. బట్ చాలా లోపల తీవ్రంగా అనిపించింది, వాళ్ళని కలవాలి అని చెప్పేసి. సో అప్పుడు స్కూల్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ వేరు కదా. స్కూల్ ప్రేయర్ అయిపోతానే అందరినీ లోపలికి పంపించేశారు. ఆయన వెళ్ళిపోయారు. బట్ ఆయన లోపల చాలా కలవాలని అనిపించింది. ఎందుకంటే అంతకుముందు నా లోపల ఎన్నో రకాల ప్రశ్నలు ఉండేవి. అసలు నేను ఎవరు, పుట్టకముందు ఎక్కడున్నాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, అసలు ఎందుకు పుట్టాం, మనం పుట్టడానికి ఒక పర్పస్ ఏమైనా ఉంటుందా, ఇట్లా ఎన్నో రకాల లోపల ప్రశ్నలు ఉండేవి. బయట ఎవరిని అడిగినా ఒక ఏంట్రా ప్రశ్నలు, అదొక ప్రశ్నేనా, ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఎవరిని అడిగినా ఈ విధంగా మాట్లాడడంతో అవి అడగడమే మానేశాను. కానీ లోపల ఇంటర్నల్గా నడుస్తుంది చాలా. ఓకే. నా ధ్యాస అంతా చదువులేదు నా చిన్నప్పుడు. నా ధ్యాస అంతా కంప్లీట్గా వీటి గురించే. సెకండ్ టైం ముత్యాల ముద్దయ్య కళ్యాణ మండపంలో పత్రి సార్ యజ్ఞం జరుగుతుందని చెప్పేసి ఒక ఆటో అనౌన్స్మెంట్ విని వెళ్ళిపోయారు. బట్ అది లాస్ట్ డే. ఇదంతా కూడా తాడిపత్రిలోనే ముత్యాల ముద్దయ్య కళ్యాణ మండపం అని ఉంటుంది. ఓకే. మెయిన్ బజార్ దగ్గరలో ఉంటుంది అనమాట. అది గాంధీ కట్ట దగ్గర అంటారు. అక్కడ యజ్ఞం అయిపోయింది. ఆయన ఒక చోట కూర్చొని పూరి తింటున్నారు. నేను కూడా వెళ్ళి చూశాను. సార్ మీతో డైరెక్ట్ మాట్లాడాలి అన్నాను. అంటే కూర్చో అన్నాడు ఆయన. ఏంటి చెప్పన్నారు. సార్ నా లోపల చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్, దాన్ని ఎవరడినా చెప్పట్లేదు, అసలు ఎలా తెలుసుకోవాలా ఏంటన్నది, మీకు ఏమైనా తెలిస్తే చెప్తారని వచ్చాను సార్. అంటే ఏందైనా అడుగన్నారు. ఆయనని దాదాపు ఒక 20 నిమిషాలు ప్రశ్నలు అడిగింటాను. 20 minutes కంటిన్యూస్గా ఒకటి అన్నీ మొత్తం లోపల ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో చిన్నప్పటి నుంచి ఉన్న ప్రశ్నలన్నీ అడిగేశాను. అసలు ఈ ప్రశ్నల వల్లే నా లోపల ఎప్పుడు నేను ఒక స్థిమితంగా ఉండేవాడిని కాదు. అంటే చదువు మీద ఫోకస్ లేదు, ఎంతసేపు ఇది తెలుసుకోవాలనే. అసలు నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు తిరిగి ఎక్కడికి పోతున్నాను, ఏంటి లైఫ్ పర్పస్ ఏంటి, ఎందుకు పుట్టాము, అసలు పుట్టడం దేనికి, చావడం దేనికి, ఏంటి ఇదంతా ఈ గందరగోళం ఏంటి, అసలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎందుకు మనిషి ఆనందంగా లేడు, ఆనందంగా లేకపోవడం కారణాలు ఏంటి, 1, 2 కాదు, మొత్తం లోపల ప్రతిదీ నా లోపల ఏమి చూసినా దానికి ప్రశ్నలే ప్రశ్నలు. ఇదంతా ప్రశ్నలు చెప్పడానికి ఒక ఎపిసోడ్ అయిపోతుంది యాక్చువల్గా. అంటే నేను చెప్పడం మొదలు పెడితే ఆ ప్రశ్నలకు కంటిన్యూస్గా ఒక ఎపిసోడ్ అయిపోతుంది. అన్ని ప్రశ్నలు సార్ని అడిగేశాను. ఓకే. నా లోపల ఉన్న ఆ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నంతసేపు ఆయన తీక్షణంగా నా కళ్ళు చూస్తున్నాడు. దగ్గర తీసుకున్నాడు, ప్రేమగా అందరినీ పరిచయం చేశాడు. వీళ్ళంతా తాడిపత్రి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్. వీళ్ళతో చక్కగా నువ్వు కలువు, ఈ అబ్బాయికి ధ్యాన కేంద్రం ఎక్కడుందో చూపించండి, చక్కగా ధ్యానం చేయి, చక్కగా బుక్స్ చదువు,
అని చెప్పేసి ఆ పిరమిడ్ మాస్టర్స్ అందరినీ పరిచయం చేశాడు. ఓకే. ఆయన వెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పాడు. ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఆ ప్రతి ప్రశ్నకు ఆన్సరు అది నీ లోపలే ఉంది, సాధన చేయని చెప్పారు. ఓకే. అది సెకండ్ టైం కలయిక క్లోజ్ ఆడికి. థర్డ్ టైం కలవడానికి దాదాపు ఒక 1 year గ్యాప్ వచ్చింటుంది. ఆ థర్డ్ టైం కలయిక ఆ కారణంగానే ఈరోజు నేను పిఎస్ఎస్ఎంలో ఉన్నా. ఓకే. ఆ కలయిక కారణంగానే నేను సార్తో జర్నీ చేయాల్సి వచ్చింది. ఏంటి ఆ కలయిక అంటే, అనంతపురంలో మహా పిరమిడ్ అది, అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ పిరమిడ్ ఏషియాలో, బిగ్గెస్ట్ పిరమిడ్ అప్పుడు. అంటే అప్పటికి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ కడతాలు లేదు. ఓకే. ఆ పిరమిడ్ ప్రారంభోత్సవం ఫస్ట్ ప్రాతకాల ధ్యానం ఉంది 5 to 7. ఓకే. ధ్యానం అయిపోయిన తర్వాత స్టేజ్ మీద తాడిపత్రి నుంచి ఒక మాస్టర్ రావాలి స్టేజ్ మీదకి అన్నారు. ఫస్ట్ మా తాడిపత్రిలో ఉండే సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు లేస్తున్నారు. సారు నువ్వు కాదు కూర్చో, నువ్వు కాదు కూర్చో, నువ్వు కాదు కూర్చో, ఇట్లా అందరిని కూర్చోబెడుతున్నాడు. నేను అందరిని చూసిన, నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ అయిపోయినారు. బహుశా నన్ను ఏమైనా పిలిచాడేమో అని చెప్పేసి లేసా నేను. ఓకే. అప్పుడు నా ఏజ్ ఎంత 15 ఏళ్ళేమో, 15 years. ఓకే. నన్ను ఏమైనా పిలిచారేమో అని లేచా. నేను నీకోసమే వెతుకుతా ఉన్నా, నీ పేరు నాకు గుర్తు రావట్లేదు, స్టేజ్ మీదకి రా అన్నాడు సార్. ఓకే. ఉత్కంఠభరితంగా ఉంది లోపల. ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఆయన్ని చూసా, ఆయన నన్ను చూడలా. ఎస్. ఓకే, స్కూల్లో. సెకండ్ టైము ఆయన్ని ప్రశ్నలు అడిగాను అంతే. తర్వాత ఆయనకు నాకు కనెక్షనే లేదు అసలు. కానీ థర్డ్ టైము ఆయన నా పేరు కూడా గుర్తులేదు, స్టేజ్ మీదకి రమ్మన్నాడు. ఇప్పుడు దాదాపు మినిమం 1 year అబౌవ్ గ్యాప్ ఉంది. ఈ 1 year గ్యాప్లో ఆయన ప్రతిరోజు కొన్ని వందల మందిని కలుస్తాడు. కరెక్ట్. అసలు నేను ఆ పాతలో ఉన్నానో లేదో ఏం తెలియదు ఆయనకు. స్టేజ్ మీదకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని నీ అనుభవాలు చెప్పు అన్నాడు సార్. కాలు బొటన వేలు దగ్గర నుంచి ఈ నన్నెత్తి వరకు మొత్తం వణుకుతున్నా నేను. ఇట్లా నా చేతులు ఇలా అవే ఇట్లా వణుకుతున్నాయి. ఓకే. నా పళ్ళు అవి ఎంతగా అవే కొట్టేసుకుంటున్నాయి. కింద కూర్చున్న వాళ్ళంతా హేమహేమిలు, సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వాళ్ళంతా. మనకు ఏం తెలియదు. మాట్లాడన్నాడు అంతే సారు. జస్ట్ నేను సారు ఇట్లా తొడని టచ్ చేశాను సార్ని. చేసి సార్ కూడా కొంచెం ఆయన ధైర్యం చెప్పినట్లు ఆయన టచ్ చేయగానే చిన్నగా మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పుడు పౌర్ణమి, ఆ సంవత్సరం అంతా పౌర్ణమి ధ్యానాలు, తర్వాత గంటలు ధ్యానం చేయడం, ఎన్నో అనుభవాలు అనమాట, లెక్కలేనన్ని అనుభవాలు అసలు. ఓకే. అన్నీ చెప్పడం మొదలుపెట్టాను స్టేజ్ మీద. ఓకే. మొత్తం ఒక 40-45 minutes చెప్పింటా. వావ్. నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. థర్డ్ టైం పత్రి సార్ని కలవడం అది. ఆయనకు సెకండ్ టైము, నాకు థర్డ్ టైం. ఓకే. అది దిగిన తర్వాత అందరూ వచ్చి ఎంత గొప్ప మాస్టర్ మీరు, గ్రేట్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఓకే. నా లోపల మనం ఏం చెప్పామబ్బా, మనం వీళ్ళంతా మనకంటే చాలా సీనియర్స్, వీళ్ళందరూ వచ్చి నువ్వు బాగా చెప్పావు, బాగా మాట్లాడావు, నీ అనుభవాలు బాగున్నాయంటే మనం చేసిన సాధన అంత అద్భుతంగా ఉందన్నమాట. మన అనుభవాలు అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. లోపల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఒక్కసారిగా మొత్తం ఎట్లా అంటే ఒక సూపర్ మ్యాన్ అయిపోయినట్లు అనిపించింది. లోపల ఫీలింగ్ అంతా ఎంటైర్లీ డిఫరెంట్ అసలు. ఓకే. నా లోపల ఒక కొత్త కోణాన్ని చూశాను నేను ఆ రోజు. అంటే నేను ఎప్పుడు నోరిప్పి ఎవరి దగ్గర మాట్లాడలేని నేను, నా కళ్ళ ముందు కనీసం ఆ రోజు ఒక 2000 మంది ఉంటారు మినిమం. అది ఓకే. 2000 people ఉంటారు. అంతమంది ముందర స్టేజ్ మీద కూర్చొని నేను సార్ పక్కన అలా మాట్లాడగలిగాను అంటే సంథింగ్ నా లోపల, ఈ జన్మలో నేను చేసిందంటే ఏం లేదు పెద్దగా. నా గతం ఏదో చాలా
పెద్దగానే ఉంది, నాకు పాస్ట్ ఉంది, ఆ పాస్ట్లో నేను సాధన చేసి ఉండాలి. ఎస్. ఎన్నో రియలైజేషన్స్ ఆ టైంలో. గురువు చూపు తగిలితే చాలు ఈ జన్మలో అని అనుకుంటాం. గురువు యొక్క ప్రభావం మన మీద ఉంటే చాలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏకంగా నేను పోయి పక్కనే కూర్చొని అలా 5 నిమిషాలు మాట్లాడి ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా క్లాప్స్ చేయించారు సార్. వావ్. వాళ్ళు చప్పట్లు కొడుతుంటే లోపల ఆ రోజు పత్రి సార్ అంటే ఇంటర్నల్గా ఏదో నా లోపల నేను ఫీల్ అవ్వగలిగాను. నేను అంటే ఏదో సాధించాను అని ఆ విధంగా అనిపించింది. సాధించాను అంటే ఏదో ఒక పాస్ట్ మెమరీస్ అన్ని నన్ను ఒక డిఫరెంట్ మోడ్లోకి తీసుకొచ్చేసాయి. గత జన్మ సంస్కారాలన్నీ ఒక్కసారి యాక్టివేట్ అయిపోయినట్టు అనిపించిందా? లైక్ దట్, ఆ విధంగా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో నేను ఏదో మిస్ అయ్యింది, నేను ఆ మిస్ అయ్యింది నాకు దొరికితే ఎలా ఉంటుంది, ఎస్. ఎప్పటి నుంచో నేను కలవాలనుకుంటున్న ఒక పర్సన్ నేను కలిస్తే ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచో ఒక నా సమూహాన్ని, నా గ్రూప్ని, ఎస్, ఒక నా టీంని నేను మిస్ అయిపోయి నేను మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుంది, ఒకలాంటి మెమరీస్ అన్నీ వచ్చేసాయి. వీళ్ళు చప్పట్లు కొడుతుంటే అది ఎక్కడో నేను ఇక్కడ కూర్చొని ఆ చప్పట్లు వింటున్నట్లు లేదు నాకు. అంటే ఒక డిఫరెంట్ ఎనర్జీలో ఉన్నా నేను. అంటే ఒక డిఫరెంట్ ట్రాన్స్లో ఉన్నానని చెప్పి. ట్రాన్స్లో ఉన్నా. అది కరెక్ట్ వర్డ్. లోపల ఇంటర్నల్గా ఒక తెలియని ఆనందం, అట్ ది సేమ్ టైం లోపల కళ్ళల్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి నాకు లోపల. ఒకవైపు బాధ, ఒకవైపు ఆనందం, ఒకవైపు ఏదో ఒకలాంటి పోగొట్టుకున్నది దొరికింది, ఒకలాంటి ఇంటర్నల్గా ఆ ఎమోషన్స్ ఉక్కిరి బిక్కిరి వేసేస్తున్నాయి నన్ను. అంటే ఒక డిఫరెంట్ మోడ్ నడుస్తుంది నా లోపల. ఓకే. ఎగ్జాక్ట్గా నేను వర్డ్స్లో అంటే పదాల్లో నేను చెప్పలేకపోతున్నాను. బట్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవితకాలం ప్రయాణం చేసినటువంటి ఒక కొంతమంది సమూహము, ఓకే, ఒక గురువు, జీవితకాలం ప్రయాణం చేసి ఒక గురువు, ఒక గొప్ప సమూహం, ఒక గొప్ప ఫ్రెండ్స్, ఒక చనిపోయే చివరి క్షణాలలో అంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు గ్యాప్ వచ్చి వాళ్ళని ఎవ్వరిని కలవకుండా చనిపోయే చివరి క్షణాలలో వాళ్ళందరినీ కలిస్తే ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ని చెప్పచ్చు. అంటే నేను ఈ గురువుతో నేను ఉన్నాను, ఎక్కడో నాకు కనెక్షన్ ఉంది, అండ్ ఈ సమూహం అంతా ఎక్కడ ఈ సమూహంతో నాకు కనెక్షన్ ఉంది, సంవేర్ అది ఎక్కడో తెలియట్లేదు. వీళ్ళందరితో నాకు ఎక్కడో కనెక్షన్ ఉంది. సెకండ్స్లో చనిపోయే సెకండ్స్లో లాస్ట్ క్షణాలలో ఆ సమూహాన్ని కలిస్తే ఎలా ఉంటుంది, జీవితకాలం ప్రయాణం చేసిన వాళ్ళతో ఒక 10 ఏళ్ళు గ్యాప్ వచ్చి చివరి క్షణాలలో, నేను చనిపోయే చివరి క్షణాలలో కలిస్తే ఎలాంటి ఫీలింగ్, ఎలాంటి ఎమోషన్ ఉంటుందో అలాంటి క్షణాలను ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఓకే. ఇది కరెక్ట్గా ఇది చెప్పుకోవచ్చు కరెక్ట్గా అని. అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ ఈరోజు పిఎస్ఎస్ఎంలో నేను ఉండడానికి కారణమైంది. సెకండ్ టైం అంటే ఫస్ట్ ఆయన దృష్టిలో ఫస్ట్ టైము, నా దృష్టిలో సెకండ్ టైం ఆయన్ని కలిసినప్పుడు, థర్డ్ టైము నేను సాధన చేస్తున్నానా లేదా, అసలు నేనంటూ ఉన్నానా లేదా ఏం తెలీదు. తాడిపత్రి నుంచి మాస్టర్ రావాలి అన్నారు అంతే. ఆయన ఒక్కొక్కరు లేస్తున్నారు, కూర్చుంటున్నారు, నువ్వు కాదు కూర్చో, నువ్వు కాదు కూర్చో, నువ్వు కాదు కూర్చో, నువ్వు కాదు కూర్చో అని చెప్తున్నారు. లాస్ట్లో నేను నిలబడితే, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు రా పైకి అంటే, నేను నీకోసమే చూస్తున్నాను, నీ పేరు నాకు గుర్తులేదు, నువ్వు రా పైకి అంటే ఈ వర్డ్స్ విన్నప్పుడు ఆ వర్డ్స్ ఎక్కడ తాకాయి, ఎక్కడ తాకాయి, లోపల ఏం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీతో చెప్తున్నాను ఆ వర్డ్స్ని, ఆ రోజు ఆ ఎమోషన్ ఇప్పటికీ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ రోజు పత్రి సార్ ఆ విధంగా పిలిచిన ఆ పిలుపు ఇప్పటికే కంటిన్యూ అవుతోంది. సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నా లోపల ఫీలింగ్ ఎలాంటిది అని చెప్పేసి. సో ఆ ఎమోషన్
ఈరోజు ఇలా కూర్చోబెట్టింది. మ్మ్. అంటే ఇంటర్నల్గా నా లోపల నాకు ఒక గతం ఉంది. ఆ గతంలో నేను ఎంతో సాధన చేసి ఉన్నాను, ఒక గొప్ప మాస్టర్ అయి ఉన్నాను. నా గతంలోనే నేను ఒక మాస్టర్ అయి ఉన్నాను. మ్మ్. ఈ జన్మలో ఎంతో టీచ్ చేయాల్సింది ఉంది, ఎస్. నేను టీచ్ చేయడానికి వచ్చాను. మ్మ్. ఇది ఎప్పుడు రియలైజ్ అయ్యాను? నా చిన్నప్పుడు 15 సంవత్సరాలప్పుడు రియలైజ్ అయిన విషయాలు. మ్మ్. ఓకే. అంటే ఆ స్టేజ్ మీద జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంట్ నాలో ఉన్న గతాన్నంతా ఈ ప్రస్తుతానికి తీసుకొచ్చేసింది. మ్మ్. అండ్ ఆ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నట్లు నాకు అనిపించట్లేదు. ఓకే. ఎక్కడో నేను స్వర్గంలో విహరిల్తున్నాను, మ్మ్. ఎక్కడో ఉన్నా, నేను ఒక హయ్యర్ ఎనర్జీలో ఉన్నాను. అక్కడ ఉన్న వాళ్ళంతా నాకు మనుషుల్లా కనిపించట్లేదు అసలు. మ్మ్. ఏదో ఎక్కడో ఉన్నాం అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఓకే. మొత్తం ఆ ట్రాన్స్ నుంచి నేను బయటికి రావడానికి నాకు దాదాపు 2 నెలలు పట్టింది. ఓ. ఆ ఎనర్జీ మ్మ్. ఇది చాలామందికి అంటే ఎక్స్పీరియన్స్ అలాగా ఎవరికన్నా వచ్చింటే నమ్ముతారు తప్ప మ్మ్. ఆ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఇది ఎవరికి నమ్మాలని కూడా అనిపించదు. ఎందుకంటే నేను చెప్పేవన్నీ ఏదో ఒక అభూత కల్పనలో లేకపోతే ఊహాగానాల్లాగా అనిపిస్తాయి. మ్మ్. కానీ ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి తెలుస్తుంది దాని యొక్క అనుభవం. అవును. చేసిన వాడికి తెలుస్తుంది. మ్మ్. వింటున్న వాళ్ళకి సగం మందికి అర్థం కూడా కాదు ఇది. మ్మ్. బట్ ఇది నా లైఫ్లో ఉన్న మెమొరీ సార్తో. ఎస్. అట్లా పత్రి సార్ ఆ చూపు, మ్మ్. పత్రి సార్ యొక్క వర్డ్స్, ఆయన మాట్లాడిన మాటలు మ్మ్. ఆ రోజు ఈ రోజు వరకు ఆ ఎనర్జీ అలానే కంటిన్యూ అవుతుంది. అది వావ్. అంతటి మన గతంతో సహా మనకి గుర్తు చేసి మన ఇంటర్నల్గా ఉన్న మాస్టరీనంతా మనకి కనెక్ట్ చేసి మ్మ్. మన ఒరిజినల్గా మన యొక్క రియల్ ట్రూ సెల్ఫ్ ఏంటో మనకి అవేర్నెస్లోకి తన చూపుతో సైతం మ్మ్. తీసుకురాగలిగేటువంటి ఒక మహాద్రష్ట పత్రి సార్. మ్మ్. ఎస్. ఆషామాషి విషయం కాదు. సార్ యొక్క చూపు ఒక డేగా, ఒక ఈగల్ మ్మ్. ఎలా ఒక గ్రద్ద చూపు ఎంత సూక్ష్మంగా ఉంటుందో, మ్మ్. ఎంత తీక్షణంగా ఉంటుందో అంత తీక్షణంగా ఉంటుంది సార్ చూపు. మ్మ్. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ మ్మ్. పత్రి సార్. ఎస్. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అది అర్థం కూడా కాదు. మ్మ్. సో ఇంకా దాని తర్వాత నేను ఆ ట్రాన్స్లోంచి రావడానికి నాకు 2 నెలలు పట్టిందని చెప్పాను. మ్మ్. ఆ 2 నెలలు నా లోపల ఏం జరుగుతుందో తెలియదు. మ్మ్. ఇట్లాంటి డౌట్లతోటి ఇవన్నీ రకరకాల ఆలోచనలతోటి నేను ఉండేవాడిని చెప్పాను కదా. మ్మ్. అసలు ఏ డౌట్స్లు లేవు, ఏం ఆలోచనలు లేవు, ఊరికే ఆనందంగా ఉన్నా నేను. ఓకే. నా ఆనందానికి కారణమేం లేదు, మ్మ్. గాల్లో ఎగురుతున్నట్లు అనిపించేది నాకు. ఆ 2 months ఒక అదే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. మ్మ్. నేను 40 days మెడిటేషన్ చేశానని చెప్పాను కదా, 2 times. ఎస్. దాని తర్వాత ఒక 1 month ఒక ట్రాన్స్ మోడ్ ఉండేది. మ్మ్. అంటే అలివిగానే ఆనందం, అది చెప్పలేని ఆనందం. అట్లాంటి ట్రాన్స్లో నేను 2 months ఆ చిన్నప్పుడు ఉన్నాను. మ్మ్. ఆ 2 monthsలో ఎన్నో రకాల పాస్ట్ మెమరీస్ అన్నీ నాకు వచ్చేవి. ఎస్. ఓహో, నేను అంటే ఈ ప్రజెంట్ ఈ ఆనంద్ అనేటోడు, ఈ తల్లిదండ్రులకు పుట్టిన ఈ ఆనంద్ ఒకటే కాదు. ఈ ఆనంద్ అంటే గతం మొత్తం కలిపి దాని యొక్క ఎస్సెన్స్ ఈ ఆనంద్. అది అర్థమైపోయింది నాకు. ఓకే. ఒక్కసారి అది అర్థమైన తర్వాత ఇంకా నా లోపల ఎనర్జీ మల్టిప్లై అయిపోతుంది. మ్మ్. అప్పటి నుంచి ఇంకా టీచ్ చేయడం మొదలుపెట్టాను నేను ఓకే. కంటిన్యూస్గా. మ్మ్. మామూలుగా టీచ్ చేయడం కాదు, స్కూల్స్ ఏమి, కాలేజెస్ ఏమి, మ్మ్. పెద్దవాళ్ళకి ఏమి, చిన్నవాళ్ళకి ఏమి, ఎవరిని వదిలిపెట్టలేదు. మ్మ్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా క్లాసెస్ చెప్పేవాడిని. ఓకే. అంటే ఇది నేను ఈ శరీరం కనిపించే ఈ శరీరం మాత్రమే కాదు, ఇట్లాంటి శరీరాలు ఆల్రెడీ నేను ఎన్నో ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడ ఎంతో తపశ్శక్తి, ధ్యాన శక్తి నా జీవితంలో ఉంది గతంలో. ఎస్. దాని యొక్క విజ్డమ్ అంతటిని నేను ఇక్కడ చెప్పడానికి వచ్చాను అన్నది
ఆ థర్డ్ టైం కలయికలో అయిపోయింది నాకు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అక్కడ నుంచి నేను టీచింగ్ మొదలుపెట్టాను. మ్మ్. అట్లా ఫోర్త్ టైం మ్మ్. పత్రి సార్ని కదిరిలో కలిసాం. మ్మ్. నేను ఎక్కడో ఉన్నాను. ఓకే. అంటే సార్ క్లాస్ కానీ తాడిపత్రి నుంచి మామూలుగా సార్ తాడిపత్రికి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులో వచ్చేవారు. మ్మ్. అప్పట్లో ఆర్టీసీ బస్సు, కారు ఇట్లాంటివి ఏం లేవు సార్కి. మ్మ్. సార్ని వదిలిపెట్టి రావడానికి కదిరి వెళ్దాము అని చెప్పేసి మా పిరమిడ్ మాస్టర్స్ అందరూ అనుకున్నారు. రంగనాథ రెడ్డి గారు, కృష్ణమోహన్, ఇంకా కొంతమంది యూత్. మ్మ్. నువ్వు కూడా వచ్చే ఆనంద్ అన్నారు. మ్మ్. అంతకంటే అదృష్టం అని చెప్పేసి నేను బస్సు ఎక్కేసాను. ఓకే. కదిరి వెళ్ళిపోయాం. మ్మ్. కదిరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్లాస్ జరుగుతోంది. మ్మ్. క్లాస్ జరుగుతుంది కదా, ఆకలి వేస్తుంది, పోయి తినేసి వద్దామని చెప్పేసి మేము తినడానికి వెళ్ళాం. మ్మ్. తినడానికి వెళ్తే ఒక పర్సన్ వచ్చాడు, మా ఫ్రెండ్ వచ్చాడు. మ్మ్. సార్ పిలుస్తున్నాడు నిన్ను అన్నాడు. మ్మ్. నేను వెంటనే సార్ ఎందుకు పిలుస్తున్నాడు, నేనేం చేసినా అని నేను అనుకుంటున్నా. ఓకే. క్లాస్ చెప్పడానికి పిలుస్తున్నాడు నిన్ను సారు అన్నాడు. ఆహా. నేనా క్లాసా? ఫస్ట్ సార్ పిలుస్తున్నాడు కదా, అదే పెద్ద ఆనందం. మ్మ్. పరుగో పరుగు ఓకే. వెళ్ళిపోయాం. మ్మ్. అక్కడ ఆ క్లాస్ చెప్పిన తర్వాత మ్మ్. ఆనందం మామూలుగా లేదు. ఎస్. సో ఈరోజు నేను ఇన్ని లక్షల మందికి క్లాసెస్ చెప్పడానికి పత్రి సార్ ఆ రోజు అనంతపురంలో ఒకసారి, కదిరిలో రెండోసారి, మ్మ్. ఆ రెండు విషయాలతో నా లోపల ఉన్న ఒక మాస్టర్ని బయటకు తీసుకొచ్చేసాడు ఆయన. మ్మ్. ఈరోజు ఇంత ఉధృతంగా వర్క్ చేయడానికి కారణం చిన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి కేర్ ఎంతో ఉంది, ఎస్. ఆ ప్రేమ ఎంతో ఉంది. మ్మ్. అంటే కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను నేను. అంటే ఎస్. ఇప్పుడు సార్తో ఉన్న హ్యాపీనెస్ ఎలాంటిదంటే, మ్మ్. సార్ అంటే ఇంకా లిటరల్గా పిచ్చి అంతే నాకు. ఇంకా మ్మ్. కేరింగ్, ఒక మదర్ కేరింగ్ ఉండేది ఆయన దగ్గర. మ్మ్. ఒక ఫాదర్ లాగా స్ట్రెంగ్త్ని ఇచ్చేవారు, మ్మ్. కానీ ఇప్పుడు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేవారు. ఓకే. ఇప్పుడు మామూలుగా అందరూ మా ఇంట్లో మ్మ్. ఒరే ఒరే అని పిలుస్తారు, మ్మ్. రైట్ రారా మ్మ్. అని పిలుస్తారు మామూలుగా. మ్మ్. నా జీవితంలో నన్ను మాస్టర్ అని పిలిచింది పత్రి సార్. వావ్. మ్మ్. మాస్టర్ ఆనంద్ అని చెప్పేసి ఇట్లా షేక్ అండ్ ఇవ్వడం. మ్మ్. కొన్ని కొన్ని థింగ్స్ ఎట్లుంటాయంటే ఆ టచ్ కానీ మ్మ్. అవన్నీ మనల్ని అంటే ఏమీ అంటే చెప్పకుండానే ఒక 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 యాక్షన్లో ఉంటుంది ఆయన ప్రేమ అంతా. మ్మ్. పత్రి సార్ ఎప్పుడు ఐ లవ్ యూ అని ఎవరికి ఏం చెప్పడు, మ్మ్. ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయిస్తాడు. ఎస్. ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయిస్తాడు. మ్మ్. నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నానని నోటితో చెప్పడు, మ్మ్. రెస్పెక్ట్ని ఎక్స్పీరియన్స్ చేయిస్తాడు. ఎస్. నేను నిన్ను కేర్గా చూసుకుంటున్నా అని నోరు తెరిచి చెప్పడు. మ్మ్. ఆ కేర్ ఎలా ఉంటుందో దానికి పరాకాష్ఠలో ఎక్స్పీరియన్స్ని ఇస్తాడు. వావ్. మ్మ్. పత్రి సార్ ఏదైనా సరే ఎస్. నోటితో చెప్పడు, మ్మ్. ఈ సాహసం చేయని చెప్పడు, మ్మ్. మనతో ఆ సాహసాన్ని చేయించేస్తాడు. మ్మ్. ఏదైనా సరే ఎస్. పత్రి సార్ అంటే మ్మ్. ఈ భూమి మీద ఏ మిరాక్యులస్ థింగ్స్ అయితే ఉన్నాయో, ఏ పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయో అవి నోటితో చెప్పే మనిషి కాదు, మ్మ్. వాటిని ఎక్స్పీరియన్స్ చేయించేటువంటి ఒక శక్తి పత్రి సార్. ఎస్. ఓకే. మ్మ్. కాబట్టే ఆయన జీవితకాలంలో ఎన్ని లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారు ఆయన. ఎస్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేయించే పర్సన్, Hmm. నాట్ థియరీ పర్సన్, హీఈస్ Yes. ప్రాక్టికల్ పర్సన్. మ్మ్. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ నేను అయిన తర్వాత మ్మ్. ఇంకా ధ్యాన ప్రచారం ఉధృతంగా చేయడం మొదలుపెట్టాను. మ్మ్. ఈ సమయంలోనే ఒకసారి నేను చెప్పాను కదా ఇంతకు మునుపు కూడా, మ్మ్. 40 days మెడిటేషన్ చేయాలనిపించింది. ఓకే. ఇప్పుడు యోగ పరంపర అనే సిడి విన్నా నేను. మ్మ్. దాంట్లో పత్రి సార్ స్టేజ్ ఏ, స్టేజ్ బి అని, స్టేజ్ ఏలో ఎలా ఉంటారు, స్టేజ్ బిలో ఎలా ఉంటారు, స్టేజ్ సిలో ఎలా ఉంటారు, స్టేజ్ డిలో ఎలా ఉంటారు, మ్మ్. ఒక్కొక్క స్థాయిలో ఆత్మలు ఏ విధంగా ఉంటాయి, చివరి స్థాయిలో ఆత్మలు ఏం చేస్తాయి, ఎస్.
ఇదంతా విన్న తర్వాత ఓహో నేను థియరిటికల్గా ఉన్నానా అని నాకు అర్థమైపోయింది. నాకు అప్పుడు థియరీ నచ్చట్లేదు. ఓకే. ఎందుకంటే ఆత్మాయనము కొన్ని రకాల బుక్స్ అన్ని చదివేసరికి అసలు సోల్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది, చనిపోక మునుపు అంటే పుట్టక మునుపు ఎక్కడ ఉన్నాము, చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్తాం, మొత్తం థియరీ అంతా తెలిసిపోయింది. ఓకే. ఈ థియరీ నచ్చట్లేదు నాకు. సో ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది నాకు. దెన్ 40 days మెడిటేషన్ చేశాను. ఆ 40 days మెడిటేషన్లో ఎంటైర్ యూనివర్స్తో, ఆ యూనివర్సే నేనే ఆ యూనివర్స్, మొత్తం నా శరీరంలోనే మొత్తం ఎంటైర్ యూనివర్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడం, ఈ యొక్క థర్డ్ ఐ ప్లేస్ నుంచి ఎన్నో రకాల గ్రహాలు బయటికి వెళ్తూ ఉండడం, లోపలికి రావడం. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఈ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఫస్ట్ సార్ని చూడాలనిపించింది నాకు. ఎందుకంటే దీనంతటికి కారణం అసలు పత్రి సార్. కరెక్ట్. ఆయన విజ్డమే కనుక లేకపోయిందంటే, ఆయన జ్ఞానమే కనుక ఇది నాకు యోగ పరంపర అనే సీడీ ద్వారా తెలుసుకున్నాను. అవును. శివప్రసాద్ గారికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన ఆడియో క్యాసెట్స్ ఆ టైంలో ఎన్ని లక్షల మందికి ఎంత ఉపయోగపడిందో చెప్పనలేదు కాదు. అప్పట్లో మనకి ఆడియోసే ఎక్కువ చాలా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉండి. అవును. ఎస్. అప్పట్లో అక్కడ వీడియోస్ ఇవన్నీ ఉండేవి కాదు. లేదు. ఎస్. ఆ యోగ పరంపర అని విని 40 days మెడిటేషన్ అయిపోయింది. ఇంకా ఉవ్విల్లూరుతున్న సార్ని ఎప్పుడు చూడాలని. ఎందుకంటే ఒక సంపూర్ణమైన వ్యక్తి అప్పుడు నేను. అంతవరకు అసంపూర్ణంగా ఉన్నా నేను. ఓకే. తెలుస్తూ ఉన్నాయి అన్నీ, బట్ ఏది క్లారిటీగా తెలియట్లేదు. తెలియని ఆనందంలో ఉంటున్నా. ఎందుకు ఆనందంలో ఉన్నానో తెలియదు నాకు. బట్ ఆ 40 days మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఓ ఐ ఆమ్ దట్. ఆ ఎక్స్పీరియన్స్ అంటే భూమి మీద ఉన్నాను, బట్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనం. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినటువంటి ఒక దైవశక్తితో ఉన్నటువంటి దైవాలం మనం అనేటువంటిది అదంతా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అనుభవపూర్వకం. జనరల్గా అంటాం వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అని మామూలుగా పదాల్లో అంటాం. కానీ ఆ రోజు మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారు. పదాలు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే పదాలు చెప్తాం. ఎస్. బట్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తాలూకా జ్ఞానంతో మనం జీవిస్తాం. ఎస్. పదాలు ఉన్నప్పుడు నీకు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో నువ్వు దానికి అనుగుణంగా జీవించలేవు. కానీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నీ లైఫ్లో అది ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏ రకంగా నిన్ను తీర్చిదిద్దాలో ఆ విధంగా తీర్చిదిద్దుతూ ఉంటుంది. అన్నిట్లో ఉండేవాడిని నేను. ఓకే. బట్ దేంతో అంటబడి ఉండేటోని కాదు. ఓకే. ఏ పెయిన్ వచ్చినా నేను వెంటనే బయటకు వచ్చేసేవాడిని. దాంట్లో జర్నీ చేసేవాడిని కాదు నేను. ఎందుకంటే ఇదంతా టెంపరరీ అనేది నాకు అర్థమైపోయింది. ఆ క్షణమే అర్థమైపోయింది. సో ఇలాంటి విజ్డమ్ని మనకు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన మహాశక్తి పత్రి సార్. ఎస్. ఎందుకంటే ఆ రియలైజేషన్స్ అన్నీ ఆషమాషిగా వచ్చేటివి కాదు. నాలాంటి అంటే ఇంత చిన్న వయసులో ఉన్న నాకే అర్థమయ్యేటట్లు ఆయన చెప్పగలిగారు. సో ఆయన కలవపోయినంటి లైఫ్ ఎలా ఉండేదో, ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానమే ఈరోజు మీకైనా నాకైనా ఈ భూమి మీద ఉన్న మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక బ్లిస్ఫుల్ లైఫ్ని ఇచ్చింది. ఒక ఆనందమయమైనటువంటి లైఫ్ని ఇచ్చింది. సో ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. అంటే ఈ లైఫ్ టైంలో నేను ఏది అచీవ్ చేస్తున్నా, నేను ఏం సాధించినా, నేను ఏం నేర్చుకున్నా, ఎంత ఎదిగినా, ఏ హైట్స్కి వెళ్ళినా, ఏ బుక్ రాసినా, ఏ వీడియో చెప్పినా, అది నా నుంచి ఏది స్పిరిచువల్గా డెవలప్మెంట్ అది బయటికి వస్తున్నా అది ఆయన అందించిన జ్ఞానమే. ఆయన పెట్టిన ధ్యాన భిక్ష అది, జ్ఞాన భిక్ష అది. సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్ పత్రి సార్. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఈ భూమండలం మీద ఎటువంటి ఒక గొప్ప పనులు చేసినా
అది ఆయన ఇచ్చిన జ్ఞానం వల్లే అది సాధ్యమవుతోంది. ఎస్. ఆయన ఇచ్చినటువంటి విజ్డమే అది. ఆయన థియారిటికల్గా చెప్తే దాన్ని నాలెడ్జ్ అంటారు, మనం నేర్చుకున్న దాన్ని నాలెడ్జ్ అంటాం. ఎస్. ఆయన విజ్డమ్ని ఎక్స్పీరియన్స్ చేయించేవాడు. విజ్డమ్ అంటే ఎక్స్పీరియన్స్ చేయడం. మనం ఎస్. ఆ నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేయించేవాడు. ట్రెక్కింగ్స్కి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పడు ఆయన, ట్రెక్కింగ్స్కి తీసుకెళ్ళిపోతాడు. ఆ నీళ్ళల్లో దూకని చెప్పడు, కలిసి దూకిపిస్తాడు. ఆయన దూకుతాడు, మనల్ని దూకిపిస్తాడు. ఓకే. ఓకే, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చెయ్యి అని చెప్పడు, చేయిస్తాడు అంతే. ఆయన ప్రతిదీ అంతే, ఇంక్లూడింగ్ ఈ పిఎంసి ఛానల్తో సహా ఎన్ని ఉన్నాయో జీవితంలో చెప్పుకుంటూ పోతే. ఎస్. సో ఇవన్నీ చెప్పుకోవడానికి ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో తెలియదు. నేను ఎక్కడున్నాను ఇప్పటికి కూడా 15-16 సంవత్సరాల వయసులోనే ఉన్నాను. ఎస్. నా వయసు ఇప్పుడు 38. 38 సంవత్సరాలు మీకు పత్రిసారితో నా అనుభవాలు చెప్పడానికి ఒక ఎపిసోడ్ సరిపోదు. ఎస్. ఇంకా ఫర్దర్గా వెళ్తే అంటే పత్రిజీతో మరి ఎన్నో అనుభవాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడం మీరు అన్నట్టుగా చాలా కష్టమే. కానీ కొన్ని అంశాలు ఉంటాయి కదా, అది మనసుకి బాగా అతుకుపోతాయి. అలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటి ఇన్సిడెంట్స్ కానీ, సార్ చెప్పిన మాటలు కానీ, అలాంటివి ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? పత్రిసారితో నాకు ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నప్పుడు ఒక కుక్క పిల్ల ఎలా ఉంటుంది మామూలుగా, ఆ ఓనర్ ఎటు పోతే అటు పోతూ ఉంటుంది. అవును. అవునా కదా? ఎస్. మేక పిల్ల ఎక్స్పీరియన్స్ ఉందా మీకు ఎప్పుడన్నా? కుక్క పిల్లతో ఎక్స్పీరియన్స్. కుక్క పిల్లతో ఎక్స్పీరియన్స్ ఉంది. మేక కూడా అంతే. ఓకే, మేక ఎప్పుడు ఆ మనిషిని వదిలిపెట్టి ఉండదు. మేక, గొర్రె ఇవి ఎందుకంటే చిన్నప్పుడు నేను వాటిని పెంచుకునేవాడిని. అవును. అట్లా సార్ ఎక్కడ పోతే నేను ఇంకా అక్కడే ఆయన పట్టుకొని వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు అందులో చిన్నపిల్లోని. ఓకే. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి వీడు సార్ ఎటు పోతే అటు పోతున్నాడు అని అనుకునేవాళ్ళు. ఓకే. అందరు విచిత్రంగా చూసేవాళ్ళు నన్ను. ఓకే. నాకు అవన్నీ నేను ఒక ఆనందంలో మునిగి తేలుతూ ఉండేవాడిని. నేను ఏ ఆనందంలో ఉన్నా నాకే తెలియదు. నాకు సార్ అంటేనే ఒక ఆనందం, సార్ అంటేనే పిచ్చి. సార్తో ఉన్న కనెక్టివిటీ ఏంటో తెలీదు, సార్తోనే కంటిన్యూస్గా ఉండేవాడిని. ఒకసారి తుంబురు తీరుతాం ట్రెక్కింగ్లో ఏమైందంటే, మొదటి రోజు అది ఎస్ ఒక ప్లేస్కి వెళ్ళిపోయాం. ఆ ప్లేస్లో అందరు ఎక్కడికక్కడ కూర్చొని మధ్యాహ్నం భోజనం టైం. ఆ భోజనం టైంలో ఇట్లా చూసాడు, ఇట్లా ఇట్లా పక్కకు చూస్తే నేనున్నా. నా కళ్ళని ఇలా చూశాడు కాసేపు. ఓకే. నేనే ఆయన కళ్ళని ఇలానే చూస్తున్నాను. చాలామంది ఆయన పత్రిసారి తీక్షణంగా చూసేటప్పుడు కళ్ళు అరుతారు. నేనేమనుకునేవానంటే, ఈయన ఇలా చూస్తున్నారు, మనం కూడా ఇలానే చూద్దాం. చిన్నపిల్లలు చేస్తుంటారు. ఆయన కన్ను ఆర్పవట్లేదు, నేనెందుకు ఆర్పుతున్నా, నేను కూడా ఆర్పకుండా ఇలానే చూద్దాం ఇట్లా చూసేవాడిని ఆయన్ని. ఓకే. సార్ నవ్వి ఇట్లా దగ్గర రా అన్నాడు. వెళ్ళి భోజనం చేయమన్నాడు. నేను భోజనం చేయను, నేను నీ దగ్గరే భోజనం చేస్తా అని చెప్పా. ఓకే. నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఆయనతో పాటు భోజనం చేయడం, ఒకే ప్లేట్లో ఇద్దరం కలిసి తింటున్నాం. వావ్, చాలా రేర్ ఇది. ఓకే. తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. ఓకే. పత్రి సార్ అనేటువంటి వ్యక్తి ఇంకా నా సొంతం. కరెక్ట్. నేను తప్ప ఎవరు, నా తర్వాతే ఎవరైనా. ఎస్. అంటే ఇప్పుడు ఒక చిన్నప్పుడు బాబు పాప ఎవరన్నా, కరెక్ట్, వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుంది, మా అమ్మ మా నాన్న ఎవరన్నా వచ్చి మా నాన్న అంటే అని ఏడుస్తారు చూడు. ఒక 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 ఇన్నోసెన్స్ పరాకాష్ట అది. ఆయన్ని వదిలిపెట్టి ఇంకా ఉండే ప్రసక్తే లేదు. ఆ ట్రెక్కింగ్ అంతా ఆయన పక్కనే ఉండేటోండి, ఆయన వెనకాలే ఉండేటోండి. ఓకే. సో సారు కూడా అట్లా ట్రీట్ చేసేవారు, ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆ భోజనం చేయడం అనేది నా లైఫ్లో ఒక, ఆయనతో పాటు కలిసి ఒకటే ప్లేట్లో ఆ ప్రేమగా ఆయన ఆ తినేటప్పుడు కూడా ఎంతో ప్రేమగా చూస్తున్నాడు నా వైపు. సో ఆ క్షణాలు ఒక మధురం అంతే. అంటే దాన్ని కొన్ని థింగ్స్ని చెప్పడానికి లేదు. అంటే నేను ఏ ఎమోషన్తో ఉన్నాను, నేను ఏం ఫీల్ ఎక్స్ప్రెస్ చేస్తేనేమో అది కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేను. ఎస్. నేను ఇంటర్నల్గా ఏం ఫీల్ అవుతున్నా అన్నది నేను
ఒక విషయాలు నేను చెప్పగలుగుతున్నాను తప్ప ఆహా. అది ఆ టైంలో నేను పొందేటువంటి ఆనందం ఏమి, నా ఎనర్జీ ఏ లెవెల్లో ఉంది, నేను ఎంత అద్భుతంగా ఫీల్ అవుతున్నాను ఎస్. ఇంటర్నల్గా. లిటరల్లీ ఒక చిన్న పిల్ల లేకపోతే చిన్న బాబు వాళ్ళ తండ్రిని వాళ్ళ తల్లిని ఎంత క్లోజ్గా ఫీల్ అవుతారో అంత క్లోజ్గా ఫీల్ అవుతున్నాను నేను పత్రిసారిని. ఎస్. అదే మూమెంట్లో జర్నీ చేస్తున్నాను. ఈరోజు ఈ జర్నీ చేయడానికి అవన్నీ కారణం. ఎస్. ఒక మొక్క పెరిగేటప్పుడు ఆ మొక్కకి నీళ్ళు ఎవరైనా పోస్తారు. ఓకే, మొక్క అంటున్నప్పుడు వర్షమైనా పడుతుంది, నీళ్ళు వస్తాయి. ఎస్. ఎరువులు అంటావా వేస్తారు. ఇంట్లో పెంచుకునే మొక్కలకి ఎరువు వేస్తారు, అడవులో పెంచుకునే మొక్కలకి రాలి పడిపోయిన ఆకులే ఎరువులాగా పనిచేస్తాయి. కానీ ఇంట్లో పెంచుకునే మొక్కైనా అడవిలో పెంచుకునే మొక్కకైనా ఒక ప్రేమతో దాన్ని ప్రేమతో దగ్గర తీసుకొని దాన్ని ఒక కేరింగ్తో ఒక రెస్పెక్ట్తో కమ్యూనికేట్ చేస్తే దాని ఎనర్జీ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఓకే, మొక్క అయినా జంతువు అయినా మనిషి అయినా. ఎస్. మనిషికి కావాల్సింది ప్రేమ, కేరింగ్, రెస్పెక్ట్, ఒక కన్సర్న్, ఇవన్నీ చాలా అవసరం. నా లైఫ్లో అటువంటి అంటే బై డిఫాల్ట్ పేరెంట్స్ చూస్తారు, చుట్టుపక్కల ఉన్న మన రిలేటివ్స్ చూస్తారు, అన్నదమ్ములు ఆ విధంగా చూస్తారు. బట్ పత్రి సార్ చూడడం అనేది చాలా డిఫరెంట్. ఆయన కంప్లీట్నెస్ ఉండేది లోపల. ఒక దాన్ని ఏమంటామంటే అంటే ఇవ్వడం అంటే ఇంకా పరిపూర్ణంగా ఇచ్చేస్తాడు ఆయన. అసలు దాన్ని తట్టుకోవడానికి కెపాసిటీ ఉండాలి ఫస్ట్. ఎస్. ఆయన ఇచ్చే ప్రేమను తట్టుకోవడానికి కష్టం, కెపాసిటీ సరిపోదు. ఆయన ఇచ్చే రెస్పెక్ట్కి తట్టుకోవడం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎస్. ఆయన ఏది ఇచ్చినా చాలా 100% ఆయన ప్రజెన్స్ ఇచ్చేవారు. ఆయన నేర్పించాడు నా జీవితంలో, ఎప్పుడు నీ 100% ప్రజెన్స్ ఇవ్వాలి, నీ 100% బెస్ట్ ఎప్పుడు ఇవ్వాలి, నీ 100% ఎఫర్ట్స్ ఎప్పుడు ఒక యజ్ఞం మీద పెట్టాలి, ఒక వర్క్ మీద పెట్టాలి. చేసే చిన్న పనైనా పెద్ద పనైనా 100% నువ్వు నీ బెస్ట్ నువ్వు ఇవ్వగలగాలి అన్నది చిన్న చిన్న విషయాలతోనే నేర్పించేశాడు ఆయన. అంత టీచింగ్ అంతా కూడా ఎంత లవబుల్ టీచింగ్ అది. ఆ రోజు మొక్కకి దొరికిన ఆ ప్రేమ, ఆ స్పర్శ నెత్తి మీద ఎలా అనేవాడు. ఏదో మొత్తం అంతా ఒక లోపల నర్వ్స్ అన్నీ ఒక్కసారిగా ఇట్లా యాక్టివేట్ అవుతాయి, ఎట్లా ఉంటుంది అలా ఉండేది ఆ టచ్. ఓకే. రా అని చెప్పేసి ఇట్లా నెత్తి మీద ఇలా అంటే ఆయన ఎంత ప్రేమగా దగ్గర తీసుకునేవాడు. అసలు ఈ టైంలో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తుంటేనే ఒక తెలియని ఆనందం శివతాండవం చేస్తుంది. ఓకే. అంటే ఈ లైఫ్ టైంలో అంత అంత దగ్గరగా అంత ప్రేమతో ఉండగలిగాం సార్తో. ఎస్. అంటే ఎంతో ఈ లైఫ్ టైంలో నేను ఏదైనా సాధించుకున్నాను అంటే అది సార్తో నేను అలా ఉండగలగడాన్ని నేను సాధించుకున్నాను అని చెప్పుకోవచ్చు. ఎస్. ఇది నా లైఫ్ టైమ్ అచీవ్మెంట్, అది లైఫ్ టైం అచీవ్మెంట్. ఎస్. సార్తో ఆ డేస్ అన్నీ కూడా ప్రతి కలయిక ఒక మధురం. ఒకసారి శ్రీశైలంలో అప్పుడు కూడా అంతే, మారం శివప్రసాద్ గారు ట్రెక్కింగ్ పెట్టారు. నాకు తెలిసి ఇది 2001-2 ఆ ప్రాంతంలో అనుకుంటా. ట్రెక్కింగ్ చేస్తున్నాము, ట్రెక్కింగ్లో వర్షం పడింది. అందరూ ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ చెట్ల వైపుకి వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళొద్దు ఎక్కడికి, వర్షంలో తడవండి అన్నాడు సార్. ఓకే. ఎవరన్నా వర్షం వస్తుంటే ఎక్కడన్నా నా సాఫ్ట్వేర్ అంతా మారిపోయింది. వర్షంలో అట్లనే తడవడం, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ అట్లా తయారు చేసేసాడు సారు. ఎస్. అదే శ్రీశైలంలో దాదాపు 1000 మంది పైన వచ్చారు ఆ ట్రెక్కింగ్కి. నేను ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నాను. ఆనంద్ రావాలి అని చెప్పేసి పిలిచాడంట సారు. ఎవరికి వాళ్ళు ఆనంద్ అంట ఎవరు, ఆనంద్ అంటే ఎవరు, ఆనంద్ అంటే ఎవరు అని నాకు పిలిచారు. ఆనంద్ అంటే ఎవరు అని చెప్పేసి నేను కూడా పక్కన ఆనంద్ అంటే ఎవరు పిలుస్తున్నాడంట సార్ అని చెప్పా.
వాడున్నాడు నువ్వే కదా ఆనంద్ అంటే అన్నాడు. ఓకే. అవును కదా అన్నాను. ఆ. అని సార్ కదా పిలిచింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ శ్రీశైలం ట్రెక్కింగ్లో సార్ నాతో మాట్లాడిచ్చారు. ఉమ్. మాట్లాడిన తర్వాత ఉమ్. లోపల నుంచి ఒక కొత్త పర్సన్ వచ్చేసాడు అనుకోవచ్చు నేను. ఎస్. ఎందుకంటే ఆ ట్రెక్కింగ్ ఒక మధురం, ఆ మాస్టర్స్ ఒక మధురం, ఎస్పెషల్లీ ట్రెక్కింగ్లో దాని గురించి చెప్పలేం మనం. అంటే అదొక అద్భుతం. ఎస్. పత్రి సార్తో ట్రెక్కింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ టైంలో అదొక గ్రేటెస్ట్ మెమొరీ. అక్కడి నుంచి ఇంకా ధ్యాన ప్రచారం అన్నది ఉధృతమైంది యాక్చువల్గా శ్రీశైలం ట్రెక్కింగ్ తర్వాత. ఓకే. ఆ ట్రెక్కింగ్లోనే ఎన్నో జిల్లాల మాస్టర్స్ని కలవడం, ఆ జిల్లాల మాస్టర్స్ అందరూ వాళ్ళ ఊర్లకు ఇన్వైట్ చేయడం, ఎస్. అక్కడి నుంచి ధ్యాన ప్రచారం అన్నది స్టార్ట్ అయిపోయింది, ముమ్మరంగా స్టార్ట్ అయిపోయింది. అదే ట్రెక్కింగ్లో అక్కడ కూడా అంతే, సార్ని పట్టుకొని ఉండేటోని అంతే, అసలు పక్కకి వెళ్ళేవని కాదు. ఆయన అంతే కేర్ తీసుకునేవారు. ఆయన యొక్క ఎనర్జీ ఎన్ని రకాలుగా, ఒక మాస్టర్ యొక్క ఎనర్జీ ఎన్ని రకాలుగా వర్క్ చేస్తుందో నేను ప్రత్యక్షంగా చూడగలిగాను ఈ లైఫ్ టైంలో. ఓకే. దట్ ఈజ్ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఒక ధ్యాన సచివాలయం అని చెప్పేసి ఒక 10 సంవత్సరాలు ఏకదాటిగా అక్కడ క్లాసెస్ మనం టీచ్ చేసి మాస్టర్లు తయారయ్యి వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్తో బుక్స్, ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయము, ధ్యాన తెలంగాణ సచివాలయము వచ్చాయి అంటే కారణం ఏంటంటే చిన్నప్పుడు ఆనంద్ అనేటువంటి ఆ మొక్కకు ఇచ్చినటువంటి ప్రేమ. ఈరోజు ధ్యాన విద్యార్థి అనేటువంటి ఒక పుస్తకాన్ని, మంత్రదండం అనే ఒక పుస్తకాన్ని, జైలు ఖైదీల వాళ్ళకు సంబంధించి ఒక పుస్తకాన్ని, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మేనిఫెస్టో బుక్ని, ఓకే, అండ్ ఎన్నో రకాల కంపైలేషన్స్ బుక్స్ అన్నీ ఈరోజు తీసుకొచ్చాము అంటే కనుక పత్రి సార్ ఆ చిన్నప్పుడు ఆ ఆనంద్ అనే మొక్కకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్. ఈరోజు ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఒక సెక్రటరీ లెవెల్లో యూత్ విభాగానికి పనిచేసి ఏమీ తెలియదు నాకు పాలిటిక్స్ గురించి అన్నీ తెలుసుకుంటూ అందులో వర్క్ చేసి ఎక్కడ ఎవరు ఒక ఊహించని వర్క్ని జస్ట్ 3 డేస్లో మేనిఫెస్ట్ చేయగలిగాం. అనంతపూర్లో హిందూపురం ఎంపీగా నేను పోటీ చేసి అనంతపురం ఎంపీగా పవన్ని నిల్చోబెట్టి మిగతా 7 మంది ఎమ్మెల్యేలు నిల్చోబెట్టి నేను ఏదో పని గురించి వెళ్ళాను. అక్కడ ఎవరు పోటీ చేయట్లేదని పత్రి సార్ చెప్తే, పత్రి సార్ నువ్వు ఉన్నావు కదా నాయన, అంతే ఒకటే వర్డ్, నువ్వు ఉన్నావు కదా. మాస్టర్ అంటే బాధ్యతను ఎవరో చెబితే దాన్ని అర్థం చేసుకొని చేసేవాడు కాదు మాస్టర్ అంటే బాధ్యతను స్వీకరించేవాడు. అక్కడ ఎప్పుడు ఏది అవసరమో దానికి అనుగుణంగా ఆ బాధ్యతను స్వీకరించేవాడు మాస్టర్. యు ఆర్ ద మాస్టర్. నువ్వు నిల్చోబెట్టేసే క్యాండిడేట్లను అంతే, అయిపోయింది. ఆయన ఇచ్చినటువంటి కన్సర్న్ ఆ రోజు ఆ పనులన్నీ చేయగలిగింది. అండ్ యూత్ విభాగానికి మొత్తం ఎంటైర్ 2 రాష్ట్రాలు తిరిగాం. అప్పుడు ఒకటే రాష్ట్రం 2 కలిసి. అట్లా ఈరోజు ఈ పిఎంసి అనేటువంటి ఈ ఛానల్ని 6 ఇయర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. 7th ఇయర్లో ఉన్నాం. సక్సెస్ఫుల్ జర్నీ 7th ఇయర్లో కంటిన్యూ చేస్తున్నాం. ఆ రోజు ఆనంద్ అనే ఆ మొక్కకు ఆయన ఇచ్చినటువంటి కన్సర్న్, కేరింగ్, రెస్పెక్ట్, లవ్ ఇవన్నీ కలిపి ఆ మొక్కని ఒక మహావృక్షంగా చేసేసింది. ఆ మహావృక్షం ఇప్పుడు పండ్లను ఇస్తూ ఉంది. అది అద్భుతమైనటువంటి ఫ్రూట్స్ ఇస్తూ ఉంది. ఎన్ని చేసాం, ఎంత వర్క్ చేసాం. ఒక ధ్యాన విద్యార్థి మహాచక్రం అయితేనేంటి 2017లో ఒక అద్భుతం. అది అతి తక్కువ సమయంలో స్టేజ్ మీద అర్ధగంట గంట మాట్లాడడానికి గింజుకులాడుతూ ఉంటారు. స్టేజ్ అంతా నీదే రా, 1 వీక్ ఏం చేస్తావు చేయన్నాడు సార్. అసలు ఈయనకు నా మీద ఎందుకంత నమ్మకం, ఎందుకంత విశ్వాసం. నేను కూడా ఒక అర్ధగంట సేపు మాట్లాడితే స్టేజ్ మీద ఎంత బాగుంటుంది అని నేను అనుకునేవాడిని.
ఒకప్పుడు. అదే స్టేజ్ వారం రోజులు నీకే ఇస్తున్నాను పూర్తిగా, నువ్వేం చేస్తావు చేయ అని చెప్పాడు. పత్రి సార్కి నా పట్ల ఏంటి ఇంత నమ్మకం, ఏంటి ఇంత విశ్వాసం ఏంటి. కానీ ఆయన ఏ నమ్మకం ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచారో ఆ నమ్మకం ఆ విశ్వాసాన్ని 100 రెట్లు పెంచేవాడిని ఎప్పుడు. సార్ అప్పచెప్పాడు అంటే నాకు అర్హత ఉంటేనే కదా అప్పచెప్తాడు. నాకంటే మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నాకే చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? నేను నా లోపల దానికి సంబంధించినటువంటి ఆ క్వాలిటీ ఉండాలి, అర్హత ఉంటేనే కదా అప్పచెప్తారు. ఆయనకు తెలియని విషయం ఏముంది? సో అట్లా ధ్యాన విద్యార్థి మహాచక్రం అయితేనేంటి, ఎంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ని ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ టైం ఒక యునీక్ ప్రోగ్రామ్ అది. 4 రోజులు 100 మంది 1000 మంది స్టూడెంట్స్ కిక్కిరిసిపోయింది అట్లే. ఆ మరుక్షణం పిఎంసీకి డైరెక్టర్ చేసేసారు సార్. వెరీ గుడ్. ధ్యాన విద్యార్థి మహాచక్రం అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. యజ్ఞం యొక్క ఫలం ఏంటంటే పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. యు ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎస్ సార్. ఓనమాలు కూడా తెలియదు అసలు. ఈ ఛానల్ ఇలా నడుస్తోంది అంటే దానికి ఏకైక కారణం సార్ యొక్క ఎనర్జీ, పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఎనర్జీ. పిరమిడ్ మాస్టర్స్ అందరూ రియలైజ్ అయిన వాళ్ళకేమో తెలుస్తుంది, ఎస్ మనం సత్యలోక వాసులం, మనందరం ఆ యొక్క ఊర్ధ్వలోకాల్లో నుంచి వచ్చినటువంటి మహాగురువులం అని అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళందరూ నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఆ అర్థం కాని వాళ్ళందరికీ ఆయనతో ఉన్నప్పుడు ఆయన అర్థం చేయించేవారు రకరకాల పనులు చెప్పి వాళ్ళకి. ఎప్పుడైనా సరే మనల్ని మనం రియలైజ్ అవ్వాలి అంటే దానికి తగిన కర్మలు చేయాలి. పత్రి సార్ ఎప్పుడు ఆ కర్మలు చేయించేవారు. ఒకప్పుడు నాకు బుక్ వర్క్ ఎట్లా చేయాలో తెలియదు, ఆయన చెప్పారు చేసేవాడిని. ఛానల్ ఎలా నడపాలో తెలియదు నాకు. అంతకుముందు ఏ ఛానల్లో నేను పనిచేయలేదు, కనీసం కెమెరామెన్గా పనిచేయలేదు, ఒక ఎడిటర్గా పనిచేయలేదు, ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పనిచేయలేదు, ఒక స్క్రిప్ట్ రైటర్గా పనిచేయలేదు. ఏం తెలియదు అసలు, కెమెరా గురించి నాలెడ్జ్ లేదు నాకు. ఏ నాలెడ్జ్ లేనోని కంపెనీకి డైరెక్టర్ని చేశారు అంటే దీన్ని ఎలా నడపాలి, దానికి సంబంధించిన జ్ఞానం నాకు లేకపోతే ఆయన ఎలా చేస్తాడు? ఈ జన్మలో లేకపోయిండొచ్చు, గతంలో ఉంటుంది కదా. కరెక్ట్. అంటే నీ గతాన్ని, నీ భవిష్యత్తును, నీ ప్రస్తుతాన్ని మూడింటిని ఏకకాలంలో చూడగలిగేటువంటి మహాయోగ శక్తి పత్రి సార్ అంటే. అంత ఆషామాషి ఎనర్జీ కాదు సార్ అంటే. ఈరోజు ఈ విధంగా నా జీవితం ఇంత ఆనందంగా ఉండడానికి, ఒక మాంసాహారినైనా నేను ఒక శాకాహారిగా ఉండడానికి, అసలు ఈ జ్ఞానం అంటే ఏంటో తెలియని నేను ఈరోజు ఇంత జ్ఞానం తెలుసుకొని ఇంత ఆనందంగా జీవించడానికి, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇన్ని కోట్ల మందికి పిఎంసీ ద్వారా పంచడానికి ఏకైక కారణం పత్రి సార్. ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను పత్రితో నా ప్రయాణం అనే ఇంటర్వ్యూ. మొత్తానికి ఈరోజు ఇలా చేయగలిగే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ పత్రి సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మీ యొక్క జర్నీ పత్రిజీతో చెప్పారు. మీరు అన్నట్టుగా ఆయనతో జీవించిన ఆ 20-25 ఇయర్స్ ఏమైతే మీరు కలిసి తిరిగారు, అదంతా అక్కడ ఒక గంటలో చెప్పడం అన్నది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాగే ఎన్నో ఇమోషన్స్, ఎన్నో ఆ ఇమోషన్స్ ఆయనతో బైండింగ్ ఉన్నాయి. మరి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అది ఎప్పుడూ మీ జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మరి గత జన్మలతో ఆయన కనెక్ట్ చేశారు. మీరంటే ఏంటో మీకు ప్రాక్టికల్గా తెలియపరిచారు. మరి ఇంత ఎక్స్పీరియన్స్ అన్నీ ఒకే దాంట్లో ఒక 45 మినిట్స్లో చెప్పడం అంటే చాలా కష్టం. కానీ మీ అనుభవాలు చాలా లుప్తంగా మాకు చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మేము తక్కువ తగ్గుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి పత్రిజీతో నా ప్రయాణం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.